ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. నవరాత్రుల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. స్నేహితులారా, ఈ నవరాత్రుల్లో మీ జీవితంలో ఆనందం అనేక పెద్ద భూకంపం రాబోతుంది. మీరు ఎన్నడూ ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి. కుంభరాశి వారుగా మీరు ఎల్లప్పుడూ మీ కృషి, క్రమశిక్షణ, నిజాయితీ మరియు మీ గుణాలపై నమ్మకం ఉంచారు. మీరు ఓపికతో వేచి ఉంటారు. మీ మార్గంలో వచ్చే ప్రతి సవాలును స్వీకరిస్తారు. కానీ ఈ రోజు కూడా మీ హృదయంలో ఎక్కడో ఒక బాధ ఉంది. మీ కష్టానికి, మీ ఉనికికి, మీ విజయానికి మధ్య చాలా పెద్ద తేడా కనిపిస్తుంది. ఇంత కష్టపడిన అదృష్టం చక్రం ఇంకా పూర్తిగా మీ వైపు అయితే ఎందుకు తిరగడం లేదు? ఈ అనిశ్చితి, ఈ సుదీర్ఘ నిరీక్షణ ఎప్పుడు ఒక నిర్ణయాత్మక క్షణానికి చేరుకుంటుంది అని. ఈ సమయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది. మరియు ఈ నవరాత్రిలో గంట స్థాపన జరిగిన వెంటనే మీపై కేవలం ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఒక అసాధారణమైన అత్యున్నత శక్తి ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. మరియు స్నేహితులారా, ఈ శక్తి ఎంత బలంగా మీ భవిష్యత్తుకు ఎంత అంకితమై ఉంటుందంటే దాన్ని ఆపడం విధి చేతుల్లో కూడా ఉండదు. ఈ క్షణం నుండి మీ జీవితంలో వేరే వేగంతో అద్భుతమైన దిశలో ముందుకు సాగుతుంది. ఈ మార్పు ఇంత అకస్మాత్తుగా, అనియంత్రితగా ఉంటుంది. మీరు ఒక క్షణం పాటు నేను నా జీవితంపై నియంత్రణ కోల్పోయానా అని అనిపిస్తుంది. ఈ భయం ఒక తెలియని భవిష్యత్తు గురించి ఉంటుంది. ఇది మీ కోరికల ప్రకారం కాకుండా మీ నియమ విధి ప్రకారం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక దివ్య సంకేతం అని చెప్పుకోవచ్చు. మీ జీవితం సరైన మార్గంలోనే ప్రయాణిస్తుంది అని చెప్పడానికి. మరి స్నేహితులారా, గంట స్థాపన తర్వాత మీ జీవితంలో 8 అనివార్యమైన, రహస్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. వీటిని దేవుడు కూడా ఆపలేడు. ఇవి చాలా అంటే చాలా శుభప్రదమైనవే అయినా వాటి ప్రభావం ఒక ఆనందం అనే భూకంపంలో ఉంటుంది. పాత సంబంధాలు తెగిపోతాయి. కొత్త వివాదాలు శాంతిస్తాయి. కొన్ని క్షణాల్లోనే మీ జీవితంలోని మొత్తం నిర్మాణం మారిపోతూ ఉంటుంది. మీ వద్దకు డబ్బు ప్రవాహం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది. దాని మూల్యం మీ ప్రస్తుత ఊహకు కూడా అందనిది. మరియు మిత్రులారా, కెరియర్ తలుపులు ఇలా తెరుచుకుంటాయి. అది అదృష్ట శక్తి మీ కోసం వాటిని సీల్ చేసి ఇప్పుడు వాటిని తెరిచే సమయం వచ్చేసిందని అనుకోవచ్చు. కుటుంబ సంబంధాలలో కూడా పాత ఉద్రిక్తలు అనగా గొడవలు ఒక గొప్ప శాంతితో కరిగిపోతాయి. వాటి ఉనికి కూడా తెలియదన్నమాట. ఇవన్నీ కూడా ఒకేసారి ఎలా జరుగుతాయి? ఇవన్నీ విధి ఆటలేనా లేదా సాక్షాత్తు దుర్గామాత ఈ నవరాత్రి మీకోసం భవిష్యత్తు తేరను పక్కకు తొలగించిందా? మీ జీవితంలోని ఈ 8 రహస్య మలుపులేమిటి? దాని వెనుక దాగి ఉన్న నిజం ఏమిటి? ఇది తెలుసుకోకుండా మీకైతే శాంతి ఉండదు. ఈ రహస్యాన్ని విప్పి మీ విధిలోని ఆ అనివార్యమైన, అద్భుతమైన విధిని స్వీకరించే ధైర్యం మీకు ఉందా? అయితే మీ జీవితంలో అసాధారణ అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉండండి. మరియు గంట స్థాపన తర్వాత కుంభరాశి వారికి ఏ కొత్త అద్భుతమైన అదృష్టం దాగి ఉందో చూడండి. మరియు నిజమైన దుర్గామాత భక్తులు ఎవరైతే ఉన్నారో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత అని కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలా చేసిన వారి జీవితంలో దుర్గామాత యొక్క ఆశీర్వాదాల వర్షం కురుస్తుంది. మరి స్నేహితులారా, మొదటి రహస్య సంఘటన ఏమిటి అంటే కుంభరాశి వారికైతే ఈ ఘటన స్థాపనతో పాటు మీ జీవితంలో మొదటి మరియు అతిపెద్ద సంఘటన అంటే ఆర్థిక ప్రగతికి సంబంధించిన గొప్ప యోగం ప్రారంభమవుతుంది. ఎందుకంటే దేవి ప్రత్యేక అనుగ్రహం వల్ల ఈ సమయం మీకు కేవలం లాభదాయకంగా మాత్రమే కాకుండా సంపూర్ణ ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుంది. మీ జీవితంలో చాలా కాలంగా ఆర్థిక ఒత్తిడికి కారణమైన విషయాలు ఇప్పుడు ముగిసిపోతాయి. వివిధ కారణాల వల్ల నిలిచిపోయిన మీ డబ్బు, అది బ్యాంక్ లావాదేవీలు కావచ్చు, పాత అప్పులు కావచ్చు, లేదా ఆస్తికి సంబంధించిన పెండింగ్ వివాదాలు కావచ్చు. ఈ సమస్యలన్నీ ఇప్పుడు సులభంగా మరియు త్వరగా పరిష్కారం అయ్యే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఊహించిన దానికంటే తక్కువ సమయంలోనే ఈ సమస్యలు పరిష్కారమై మీకు ఆర్థికంగా గొప్ప ఉపశమనం అయితే లభిస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి దుర్గామాత ఆశీర్వాదం మీపై ఉండడానికి ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మరియు కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత నాపై ఆశీర్వాదం ఉంచు అని పూర్తి శ్రద్ధతో మరియు మనస్ఫూర్తిగా ఇలా కామెంట్ చేసే వారికి ఈ నవరాత్రి ఒక అద్భుతమైన, సంతోషకరమైన వార్త కూడా వస్తుంది. మరియు స్నేహితులారా, కుంభరాశి వారికి పాత కస్టమర్ల నుండి లేదా బంధువుల నుండి మీకు అనుకోకుండా డబ్బు అయితే తిరిగి లభిస్తుంది. లేదా మీరు గతంలో చేసిన కృషి ఫలితంగా ఒక పాత ప్రాపర్టీ డీల్ నుండి అకస్మాత్తుగా డబ్బు మీ చేతికి రావచ్చు. ఇది మీకు గొప్ప మానసిక ఉపశమనం అయితే ఇస్తుంది. పెట్టుబడుల దృష్ట్యా ఈ సమయం మీకు ఒక సువర్ణ కాలం అని చెప్పవచ్చు. ఎందుకంటే మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి ఇప్పుడు పెద్ద లాభం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా షేర్ మార్కెటింగ్ లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వారికి అకస్మాత్తుగా పెద్ద లాభాలైతే వచ్చే సంకేతాలున్నాయి. మరి బంగారం, వెండిపై చేసిన పెట్టుబడి
కష్టపడి కొన్ని రోజుల్లోనే మంచి రాబడైతే వస్తుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు పెద్ద ఒప్పందాలు లభిస్తాయి మరియు కొత్త కస్టమర్లను పొందడానికి ఈ యోగం బాగా సహాయపడుతుంది. దీనివల్ల మీ ఆదాయ వనరులు పెరుగుతాయి మరియు మీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. మీ వ్యాపారంలో కొత్త శిఖరాలకైతే చేరుకోబోతున్నారు. ఉద్యోగం చేసే వారికి కూడా ఈ సమయం చాలా ఆనందకరంగా మరియు అదృష్టంగా మారబోతుంది. ఎందుకంటే మీ కృషి మరియు మీ సీనియర్ అధికారులు గుర్తిస్తారు. దీనివల్ల మీకు ఊహించిన దానికంటే ఎక్కువ జీతాలు పెంపు లేదా బోనస్ లేదా అవకాశాలైతే లభిస్తూ ఉంటాయి. అలాగే కొంతమంది ఉద్యోగులు ప్రమోషన్ లభించి ఉన్నత పదవిలోకి పనిచేసే అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి. దీనివల్ల మీ జీతం మరియు సామాజిక గౌరవం రెండు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి స్నేహితులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ ధనలాభం కేవలం సంతోషకరమైన విషయానికి కాదు, అది ఒక బాధ్యత కూడా అని గుర్తుంచుకోండి. అందుకే దుర్గామాత ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని వృధా చేయవద్దు. ఖర్చులపై నియంత్రణ ఉంచి పొదుపు మరియు సరైన పెట్టుబడులతో దృష్టి పెడితే రాబోయే కొన్ని నెలలలోనే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ కొత్త సంపదను మీరు సరైన మార్గంలో ఉపయోగించినప్పుడు మాత్రమే దాని పూర్తి ప్రయోజనం అయితే లభిస్తుంది. మరి స్నేహితులారా, రెండవ రహస్యం ఏమిటంటే కుంభరాశి వారికి ఈ ఘటస్థాపన తరువాత మీ జీవితంలో రాబోయే రెండవ ముఖ్యమైన మరియు భావోద్వేగంగా ఉత్తేజపరమైన సంఘటన అంటే కుటుంబ సంతృప్తి మరియు అనుభవం. ఇది మీ ఇంటి భావోద్వేగ వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కొంతకాలం క్రితం వరకు మీ ఇంట్లో ఉన్న గొడవలు, వాదనలు, పోట్లాటలు లేదా అపార్థాలు దుర్గాదేవి అనుగ్రహంతో ఒక గొప్ప శాంతితో కరిగిపోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అమ్మవారి దయతో మాయమైపోతాయి. ఈ మార్పు ఇంత అకస్మాత్తుగా ఉంటుందంటే మీరు అస్సలు నమ్మలేరు. మీ కుటుంబ సభ్యులు పాత వాదనలు ఎలా ముగిశాయో ఆలోచించడానికి కూడా సమయం దొరకదు. ఇప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చాలా మంచిగా, ఆప్యాయతగా మరియు అనురాగంతో, అవగాహన మరియు ప్రేమ భావంతో మరింత బలపడుతూ ఉంటారు. ముఖ్యంగా తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు వంటి పెద్దవారు ఉంటారో వారితో మీ సంబంధాలు ఊహించని విధంగా మరింత బలపడుతూ ఉంటాయి. మరియు వారి హృదయపూర్వక ఆశీర్వాదాల వల్ల మీ ఇంట్లో సుఖం, సంపద మరియు సానుకూల శక్తి కూడా పెరుగుతూ ఉంటాయి. దీని వల్ల మీపై ఉన్న మానసిక ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతుంది. స్నేహితులారా, మీ మరియు మీ భాగస్వామి సంబంధాలలో ఒక కొత్త మధురమైన భావోద్వేగ సామరస్యం ఏర్పడుతుంది మరియు వివాహిత జంటలకైతే సంబంధాల అవగాహన పెరుగుతుంది. అదే విధంగా మీ ప్రేమ బంధం మరింత బలపడి భవిష్యత్తు కోసం మీరు కలిసి ప్రణాళికలు వేసుకోగలుగుతారు. దీనితో పాటు స్నేహితులారా, మీ ఇంట్లోని పిల్లల చదువులో లేదా పనిలో కూడా సానుకూల పెరుగుదల కనిపిస్తుంది. వారిలో కొత్త ఉత్సాహం మరియు ఆసక్తి పెరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో మీ ఇంట్లో ఒక సానుకూల శక్తి ప్రశాంతంగా ఉంటుంది. ఒక దివ్య ప్రకాశం మీ ఇంటికి రక్షణ కవచం ఇస్తున్నట్లు ఉంటుంది. ఈ కుటుంబ సంతృప్తి కేవలం తాత్కాలిక ఆనందం మాత్రమే కాదు, సామరస్యం మరియు ఆనందం వ్యాపిస్తుంది. మరియు మూడవ రహస్య సంఘటన ఏమిటి అంటే స్నేహితులారా, ఈ గంట స్థాపన తరువాత కుంభరాశి వారికి జీవితంలో రాబోయే మూడవ ముఖ్యమైన సంఘటన అంటే వారి ఆరోగ్యంలో రహస్యమైన మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. దీని వల్ల మీ శరీరం మరియు మనసు కూడా రెండు అద్భుతమైన సానుకూలతతో నిండిపోయి ఉంటాయి. మీ శరీరంపై చాలా సంవత్సరాలుగా ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు లేదా ఆరోగ్య సమస్యల పట్టు ఇప్పుడు సాక్షాత్తు దుర్గాదేవి దివ్య శక్తి వల్ల నెమ్మదిగా కరిగిపోతుంది, అన్ని తొలగించబడుతుంది. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ, కీళ్ల నొప్పులు లేదా హృదయానికి సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఈ సమయం మీరు ఊహించని విధంగా ఉపశమనం అయితే ఇస్తుంది. ఈ వ్యాధులు క్రమంగా అదృష్టం అవడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది ఎలా జరిగిందో కూడా మీకు తెలియదు. మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. మరి స్నేహితులారా, ఈ నవరాత్రుల్లో ఈ మార్పు కేవలం శారీరకం కాదు, మరి మానసికంగా మరియు భావోద్వేగ స్థాయిలో కూడా చాలా ఉత్తేజకరంగా ఉంటుంది. పని ఒత్తిడి, ఆందోళన మరియు ప్రతికూల ఆలోచనలతో మీ మనసు చాలా కాలంగా కప్పబడి ఉంటుంది. అది ఇప్పుడు పూర్తిగా శాంతంగా ఉంటుందన్నమాట. మీకు అకస్మాత్తుగా ఏదో తెలియని అసాధారణమైన శక్తి అయితే వస్తుంది. మరి అంతేకాకుండా ఏమన్నా చేయాలనే చైతన్యం లభిస్తుంది. దీనివల్ల రోజు మొత్తం ఉండే అలసట తగ్గి మీ పనిలో ఉత్సాహం మరియు ఆనందం కూడా పెరుగుతూ ఉంటుంది. మరియు ఈ సాధనల నుండి లభించే ఆలోచన శక్తి, స్పష్టత మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం సులభం చేస్తుందన్నమాట. మీరు ఇప్పుడు మీ ఆహారం, సరైన నిద్ర మరియు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ ఈ ప్రయత్నాలు మీకు బలవంతంగా అనిపించకుండా ఆనందంగా అనిపిస్తూ ఉంటాయి. మరియు ఘటస్థాపన శుభ ప్రభావం వల్ల మీ శరీరంలోని ప్రతి సానుకూలత నిండిపోతుంది. గుర్తుంచుకోండి స్నేహితులారా, ఈ ఆరోగ్య మెరుగుదల అంటే కేవలం వ్యాధుల నుండి విముక్తి మాత్రమే కాదు, దీర్ఘకాలిక స్థిరత్వం
స్థిరత్వం మరియు నిరంతర ఆనందాన్ని పొందడానికి ఒక కీలకమని అర్థం చేసుకోండి. దీని వల్ల మీరు రాబోయే పెద్ద సవాళ్లను మరియు విజయాలను కూడా ఎదుర్కోవడానికి సమర్థులు మరియు చైతన్యవంతులుగా మారిపోతుంటారు. మరియు 4వ రహస్య సంఘటన ఏమిటి అంటే కుంభరాశి వారి 4వ సంఘటన అంటే అకస్మాత్తుగా ధనరాక యొక్క ఆ క్షణం. ఇది పూర్తిగా ఊహించనిది మరియు చాలా సంతోషకరమైనది కూడా. మీకోసం ఆ క్షణం ఏ క్షణంలో మీ అదృష్టం యొక్క రహస్య తలుపులు తెరుచుకుంటాయి. ఈ సమయంలో కేవలం ఆర్థిక లాభం కోసం మాత్రమే కాకుండా స్నేహితులారా, మీ భవిష్యత్తులో ఒక స్థిరత్వం మరియు సంపదను నిర్మించే దైవిక సంయోగం కోసం కూడా. మరి కుంభరాశి వారికి మీ జీవితంలో మీరు మర్చిపోయిన లేదా తిరిగి పొందే ఆశను వదులుకున్న కొన్ని విషయాలైతే ఇప్పుడు మీకు విశాలమైన ధనలాభం లభిస్తుంది. కాబట్టి మీ నిలిచిపోయిన డబ్బు, పాత పెట్టుబడులు, ఆస్తికి సంబంధించిన పెండింగ్ నిర్ణయాలు అకస్మాత్తుగా మీకు అనుకూలకంగా ఉంటాయి. అవును స్నేహితులారా, ఇది నవరాత్రి కాలం మరియు మీకు రాబోయే చిన్న మొత్తం కూడా చాలా సంవత్సరాల కష్టానికి బ్యాంక్ చెల్లింపు కావచ్చు. ఇది మీకు పూర్తిగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది. మరి వ్యాపారం చేసే వారికి కూడా ఈ యోగం అత్యంత శుభం. మీకు అకస్మాత్తుగా ఒక పెద్ద లేదా ముఖ్యమైన క్లయింట్లు లభించవచ్చు. ఈ అకస్మాత్తుగా లభించిన ధనం మీకు ఒక అగ్ని పరీక్ష స్నేహితులారా. ఎందుకంటే ధనం లభించినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ ధనాన్ని మీరు సరైన విధంగా ఉపయోగిస్తేనే మీ జీవితంలో స్థిరత్వం మరియు సంపద ఎప్పుడు కూడా దీర్ఘకాలంగా మీతోనే స్థిరంగా ఉండిపోతుంది. గంట స్థాపన తర్వాత వచ్చే ఈ ధనరాక యొక్క రహస్య పూర్ణమైన ఉత్సాహంపై మీ దృష్టి పెట్టండి. ఎందుకంటే ఈ యోగం మీ జీవితంలో సుఖం, శాంతి మరియు ఆనందం అనే అలల వ్యాపిస్తుంది. మరియు 5వ రహస్య సంఘటన ఏమిటి అంటే స్నేహితులారా, ఇప్పుడు ఈ గంట స్థాపన తరువాత కుంభరాశి వారి జీవితంలో రాబోయే 5వ అత్యంత ముఖ్యమైన సంఘటన అంటే సంబంధాలలో ప్రేమ మాధుర్యం ఏర్పడడం. ఇది మీ వ్యక్తిగత జీవితంలో దీర్ఘకాలిక భావోద్వేగం పెట్టుబడిగా ఉంటుంది. ఇది కేవలం ఒక సాధారణ మెరుగుదల కాదు. దేవి దుర్గామాత జోక్యం వల్ల మీ జీవితంలో తెగిపోయిన నక్షత్రం మళ్ళీ కలుస్తుంది. అది అర్థం చేసుకోండి. మీ బంధువులు, స్నేహితులు లేదా అతి ముఖ్యంగా మీ భాగస్వామితో ఉన్న సంబంధాలు ఇప్పుడు అద్భుతమైన ప్రేమ, నమ్మకం మరియు అవగాహన అన్ని కూడా మరింత బలపడుతూ ఉంటాయి. మనసులో నిలిచిపోయిన పాత కటుత్వం, అపార్థాలు లేదా తగాదాలు ఒక్క రాత్రిలో శాశ్వతంగా మారిపోతూ ఉంటాయి. మరియు ఒక అదృశ్య శక్తి మీ నాడీ సంబంధాలపై శాంతిని పూసినట్లుగా ఉంటుంది. మీకు ఎంతో ప్రశాంతత, ఎంతో ఆనందంగా ఇప్పుడు ఉండబోతుంది. మరి స్నేహితులారా, హృదయాన్ని తెరిచి మాట్లాడడం వల్ల మరి సంబంధాల్లో కొత్త నమ్మకం అయితే ఏర్పడుతూ ఉంటుంది. మరియు మీరు ఎంత గౌరవం, ప్రేమ ఇస్తే అంతకంటే ఎక్కువ ప్రతిస్పందన మీకు లభిస్తూ ఉంటుంది. మీ భాగస్వామి సంబంధాలలో ఒక కొత్త ఆధ్యాత్మిక సంభాషణ ప్రారంభమవుతూ ఉంటుంది. మీ సంబంధం ఇప్పుడు కేవలం భౌతిక స్థాయిలో కాకుండా భావోద్వేగ మరియు ఆత్మిక స్థాయిలో మరింత సామరస్యంగా మరియు మధురంగా ఉంటుంది. చాలా సంవత్సరాలుగా కోల్పోయిన రొమాన్స్ మళ్ళీ కొత్తగా వికసిస్తుందన్నమాట. మరియు మీరు ఇద్దరు కలిసి మీ భవిష్యత్తు కోసం ముఖ్యమైన నిర్ణయాలు కలిసి తీసుకోగలుగుతూ ఉంటారు. దీనితో పాటు స్నేహితులారా, ఏ బంధువులు లేదా స్నేహితులతో మీ సంబంధాలు తెగిపోయాయో వారితో అకస్మాత్తుగా మళ్ళీ తిరిగి కలిసే అవకాశాలైతే ఏర్పడుతున్నాయి. మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరియు 6వ మరియు 7వ రహస్య సంఘటన ఏంటి అంటే స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ గంట స్థాపన తరువాత మీ జీవితంలో రాబోయే 6వ మరియు 7వ సంఘటనలు ఒకదానికొకటి తోడ్పడేవిగా ఉంటాయి. మరి అవి మీ జీవితంలో అసాధారణమైన మరియు ఉత్తేజకరమైన మలుపులైతే తీసుకువస్తూ ఉంటాయి. అవి ఆత్మిక ఉన్నతి మరియు అనివార్య ప్రయాణ యోగం. మొదట మీ అంతరంగానికి ఒక శాంతి, మంచి మార్పు ప్రారంభమవుతాయి. మరియు మీ మనసులో ఉన్న ఆలోచనల గందరగోళం ఇప్పుడు శాంతంగా ఉంటుంది. మీ మనసులో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం స్వయంచాలకంగా సిద్ధమవుతూ ఉంటాయి. దేవుడి నామస్మరణ, పూజ, జపం, ధ్యానం వంటి వాటిలో మీకు ఇంత అసాధారణమైన ఆనందం అయితే లభిస్తూ ఉంటుంది. మీ మనసు శుద్ధి అయ్యి మీ అన్ని ఆందోళనలు, ఒత్తిడి ఒక క్షణంలోనే తగ్గుతూ ఉంటాయి. మరియు ఈ అంతర్గత శాంతి వల్ల మీ ఆలోచనలకు ఒక అద్భుతమైన స్పష్టత అయితే లభిస్తూ ఉంటుంది. దీని వల్ల జీవితంలో కఠినమైన మరియు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మీకు చాలా తేలికగా ఉంటుంది. మరి విధి రహస్యాలు మీ అంతర్జ్ఞానాన్ని అర్థమవుతున్నట్లు ఉంటాయి. దీనితో పాటు స్నేహితులారా, ఆత్మిక పురోగతి వల్ల మీకు ఇప్పుడు బయట ప్రపంచం నియమాలు మరియు సత్యాలు అర్థం కావడం ప్రారంభమవుతూ ఉంటాయి. మరియు ఈ అంతర్గత శక్తి వల్ల మీ జీవితంలో ప్రయాణ యోగం అయితే వస్తుంది. ఈ ప్రయాణం కేవలం సాధారణ పర్యటనలు కాదు, మీ
విధి నిర్ణయించిన మీరు అనుకోకుండా ప్రయాణించే ప్రయాణాలు. మరి మీకు అకస్మాత్తుగా మతపరమైన లేదా వ్యక్తిగత మరియు ముఖ్యమైన వ్యాపార కారణాల వల్ల ప్రయాణం చేసే అవకాశం కూడా లభిస్తుంది. మరియు స్నేహితులారా, ఈ ప్రయాణాలు కేవలం ప్రదేశాలను మాత్రమే మార్చలేవు, మీ ఆలోచనలలో ఉన్న ఒక కొత్త సానుకూల దృక్పథాన్ని తీసుకువస్తూ ఉంటాయి. దీనివల్ల మీరు మీ భవిష్యత్తును మరింత ఆత్మవిశ్వాసంతో మరియు స్థిరమైన దృక్పథంతో చూడగలుగుతూ ఉంటారు. మీ జీవితంలో వచ్చే ఆత్మిక మరియు బౌద్ధిక ఆనందానికి సంబంధించిన ప్రయాణాలను సంతోషంగా ఎదుర్కోండి, ఎందుకంటే వాటి నుండి మీ యోగ మార్గం మరియు విజయం ఖచ్చితంగా అవుతుంది. అందువల్ల కుంభరాశి వారికి మీ జీవితంలో కొత్త సంబంధాల మధురమైన ప్రభావం జరగబోతుంది. గంట స్థాపన తర్వాత దుర్గామాత ఆశీర్వాదం వల్ల తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మరియు పొందిన ప్రతి అనుభవం మీ జీవితాన్ని మరింత ఆనందకరంగా, తేజవంతంగా మరియు స్థిరంగా చేస్తుంటాయి. మరియు స్నేహితులారా, ఈ నవరాత్రి మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు కాబోతుంది. ఇది కేవలం గ్రహాల మార్పే కాదు, దుర్గామాత సాక్షాత్తు మీ కష్టానికి, మీ నిజాయితీకి ఇస్తున్న ప్రతిఫలం. మీరు ఎల్లప్పుడూ ఆశించిన శాంతి, ఆనందం మరియు విజయం ఇప్పుడు మీ కళ్ళ ముందు సాకారం అవుతున్నాయి. మీ జీవితంలో ఈ 8 రహస్య సంఘటనలు మీకు ఆశించని ఆనందాన్ని ఇస్తాయి. ఈ దివ్య సమయాన్ని మీరు పూర్తిగా శ్రద్ధతో, కృతజ్ఞతతో స్వీకరించండి. దుర్గామాతకి నిరంతరం కృతజ్ఞతలు చెప్తూ ఉండండి. మరి మీ జీవితంలో వచ్చే ప్రతి మంచి మార్పును ఆనందంగా ఆహ్వానించండి. మరి స్నేహితులారా, ఈ నవరాత్రి మీ జీవితాన్ని సంపదతో, అదృష్టంతో నింపే శక్తివంతమైన ఒక పని గురించి మీకు చెప్పబోతున్నాం. ఈ ఒక్క పనిని మీరు నమ్మకంతో, భక్తితో చేస్తే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పును స్వయంగా చూస్తారు. మీరు కోటీశ్వరులు కావాలని, అదృష్టవంతులు కావాలని, మీ మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరాలని దుర్గాదేవిని ప్రార్థిస్తూ ఈ పనిని చేయండి. మరి స్నేహితులారా, మీ పూజా గదిలో లేదా మీ దీపారాధన చేసే స్థలంలో ఒక శుభ్రమైన తమలపాకును తీసుకొని దానిపై కొద్దిగా పసుపు మరియు కుంకుమ వేయండి. ఆ తరువాత ఆ తమలపాకు మీద ఒక రూపాయి నాణెం ఉంచండి. ఆ నాణెం పైన కూడా కొంచెం పసుపు కుంకుమ వేసి దానిపై ఒక దీపాన్ని వెలిగించండి. ఈ దీపంలో ఆవు నెయ్యి లేదా ఆవ నూనె ఉపయోగించడం శ్రేయస్కరం. ఈ విధంగా దీపాన్ని వెలిగించిన తర్వాత మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. మీ కష్టాలకు తగిన ఫలితం రావాలని, ధనం కలిసి రావాలని, అదృష్టం మీ వైపు తిరగాలని వేడుకోండి. మరియు స్నేహితులారా, దీపారాధన పూర్తయిన తర్వాత దేవికి అష్టోత్తర పఠించడం చాలా శుభప్రదం. రోజుకు ఒక్కసారైనా మీరు దుర్గాదేవి అష్టోత్తరం చదవండి. అష్టోత్తరంలోని ప్రతి నామం మీ మనసును, మీ ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ఈ పూజ చేయడం వల్ల కేవలం ధనలాభం మాత్రమే కాదు, మీ జీవితంలో సుఖం, శాంతి మరియు ఆనందం కూడా నిండుతుంది. ఈ నవరాత్రుల్లో మీరు ఈ ఒక్క పని శ్రద్ధతో చేస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది మరియు మీ జీవితం అదృష్టంతో, సంపదతో నిండిపోతుంది. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై దుర్గా మాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.